హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 అండి. ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఈ బుక్లో మొదటి అధ్యాయం గణిత విద్యా ప్రణాళికలో చెప్పుకుంటున్నామండి. 1.1 అయిపోయింది. 1.2 విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు. సో విద్యా ప్రణాళిక నిర్మాణ దశలో 10 సంవత్సరాల నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్య విషయాలను, అభ్యసన అనుభవాలను, వివిధ రకాల వ్యాసక్తులను ఎన్నుకోవడం జరుగుతుంది. విద్యా ప్రణాళిక అనేది వ్యవస్థాపన దశలో ఎన్నుకున్న ఈ మొత్తం పాఠ్య విషయాలను, వ్యాసక్తులను 10 సంవత్సరాల బోధన అభ్యసనకు వీలుగా 10 తరగతులకు విభజించడం అనేది జరుగుతుంది. అందుకే విద్యా ప్రణాళికను ఎంపిక చేసేటప్పుడు పాటించే సూత్రాలు ఉంటాయి కదండి, వాటిని విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అంటారు. వాటిని తరగతుల వారీగా విభజింపేటప్పుడు పాటించే నియమాలను లేదా సూత్రాలని విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు అంటారు. ఆ సూత్రాలు ఏంటి? ఇప్పుడు మొత్తం మనకి 8 ఉన్నాయి. అవి ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం, ప్రయోజన విలువ సూత్రం, సన్నాహ విలువ సూత్రం, శిశు కేంద్రీయత సూత్రం, సాంస్కృతిక విలువ సూత్రం, క్రమశిక్షణ విలువ సూత్రం, వ్యాసక్తి సూత్రం, మార్పునకు వీలు, ఉపాధ్యాయుని సమ్మతి. వీటి గురించి చెప్పుకున్నాము. ఫస్ట్ ప్రయోజన సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ. విద్యా ప్రణాళికలు ఈ క్రింది విషయాలు చేర్చబడాలండి. అవి నిత్య జీవితంలో మనకి ఉపయోగపడే వ్యాసక్తులు, వివిధ వృత్తులను సమర్థవంతంగా చేపట్టడానికి ఉపయోగపడే విషయాలు, వేర్వేరు పాఠ్య విషయాలు నేర్చుకుంటకు ఉపయోగపడే విషయాలు, విద్యార్థి పాఠశాల నేర్చుకున్న గణితాంశాలు వారు పాఠశాల విద్య అనంతరం వారికి నిత్య జీవితంలో తోడ్పడేవిగా ఉండాలి. అంతేకాక వారు చేపట్టే వివిధ వృత్తులు సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడేలా ఉండాలి. తద్వారా నాగరికత అభివృద్ధికి తోడ్పడేవిగా ఉండాలి. కాబట్టి నిత్య జీవితంలో ఉపయోగపడాలండి ప్రయోజన సూత్రం అంటే. నెక్స్ట్ రెండోది వచ్చి సన్నాహ విలువ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిపరేటరీ వాల్యూ. ఇది గణిత విద్యా ప్రణాళిక విద్యార్థులను 2 రకాలుగా సన్నాహపరచాలి. భవిష్యత్తు జీవితానికి సన్నాహపరచడం, జీవితంపై ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఒకటి. రెండవది ఉన్నత చదువులు చదవడానికి సన్నాహపరచడం అండి. పాఠశాల విద్యానంతరం చాలామంది విద్యార్థులు జీవితంలో ప్రవేశిస్తారు. అటువంటి వారికి తగిన జ్ఞానాన్ని, నైపుణ్యాలు అందించేదిగా ఉండాలి. కొంతమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో గణితం నేర్చుకుంటకు సిద్ధమవుతారు. అటు వారికి తగిన గణిత పరిజ్ఞానాన్ని అందించగలిగేలా ఈ గణిత విద్యా ప్రణాళిక నిర్మింపబడాలి. శిశు కేంద్రీయత సూత్రం అండి. శిశు కేంద్రీయత సూత్రము అంటే ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్. అభ్యర్థులు దయచేసి క్షమించండి, ఈ ఏరియాలో కొంచెం నాకు బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అయినా కూడా కష్టపడి చేసుకుంటున్నాను వీడియోస్. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ చూడండి, శిశు కేంద్రీయత సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్. విద్యా ప్రణాళిక విద్యార్థుల కోసం నిర్మించబడాలి కనుక గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యతనివ్వాలండి. ఈ విధంగా అవసరాలు ఏంటి, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆసక్తి ఏంటి, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ పరంగానే ఆలోచించి ఈ విధంగా ఉండాలి. సాంస్కృతిక విలువ సూత్రం, కల్చరల్ వాల్యూ. అదేనా 4వ చూడండి, సాంస్కృతిక విలువ సూత్రం. విద్యార్థుల్లో సాంస్కృతిక దృక్పథం, సాంస్కృతిక విలువలను పెంపొందింపజేయడం విద్యా లక్ష్యాల్లో ముఖ్యమైనవి. అంటే ఇప్పుడు గుడి, మసీదు, చర్చి గమనించి విద్యార్థులు మన దేశ సంస్కృతిని పెంపొందించడంలో గణితము యొక్క పాత్రను అభినందించగలరు. గణిత అభ్యసన పట్ల అనుకూల వైఖరిని పెంచుకొనగలరు. తర్వాత నాగరికతను అర్థం చేసుకుని దాని అభివృద్ధికి తోడ్పడేటట్లుగా గణిత విద్యా ప్రణాళికను నిర్మించాలి. దైనందిక జీవిత సంఘటనలను, వస్తువులను ఉదాహరణగా ఇవ్వాలి. నెక్స్ట్ క్రమశిక్షణ విలువ, అదేనా డిసిప్లినరీ వాల్యూ, 5th వన్. గణిత క్రమశిక్షణ విలువలు ఉన్నాయి అని చెప్పి నేర్చుకున్నాము కనుక విద్యార్థుల తార్కిక ఆలోచన, హేతువాద ఖచ్చితత్వము, ఏకాగ్రత, విచక్షణ, ఊహాశక్తిని పెంపొందింపజేసే విధంగా విద్యా ప్రణాళికను నిర్మించాలి. వ్యాసక్తి సూత్రం 6వది, యాక్టివిటీ ప్రిన్సిపల్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు ప్రకారము విద్యార్థి ప్రత్యక్షంగా కృత్యంలో పాల్గొని అన్ని జ్ఞానేంద్రియాలను అభ్యసనలో ఉపయోగించి పాఠ్య విషయంపై పూర్తిగా అవగాహన పొందును. దీన్ని కృత్యాధార అభ్యసనం అని, పనిచేయడం ద్వారా అభ్యసనం అని అంటారు. ఈ విధమైన అభ్యసన ద్వారా విద్యార్థి విషయాన్ని సమగ్రంగా నేర్చుకోవడమే కాక ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా గణితం పట్ల అభిరుచి కలుగుతుంది. కృత్యాధార అభ్యసనం కదా, అందువల్ల గణిత విద్యా ప్రణాళికకు ఎన్నుకునే అంశాలు వ్యాసక్తుల ద్వారా అభ్యసనకు వీలుగా ఉన్నట్లుగా చూడాలి. చేసి నేర్చుకోవడం ద్వారా మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకా 7, 8 చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ, యాక్సెప్టెన్స్ ఆఫ్ ది టీచర్.
మార్పునకు వీలు. గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు స్థిరంగా ఉండవు. దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే వ్యక్తి యొక్క సమాజం యొక్క అవసరాలు మారుతున్నప్పుడు తదనుగుణంగా విద్యా ప్రణాళికలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే విద్యార్థిని భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయగలం. అంతే కదండి, ఆ మార్పునకు వీలుగా విద్యార్థిని తయారు చేయాలి. ఉపాధ్యాయ సమ్మతి. విద్యార్థులు నిర్దేశించిన ప్రవర్తన పరివర్తన సాధించడానికి రూపొందించినదే విద్యా ప్రణాళిక. అయితే ఎందరో నిష్ణాతులు ఉన్నప్పటికీ అందరి విషయాలు అందించవలసింది ఉపాధ్యాయుడే కదా. ఉపాధ్యాయుని తక్కువ చేయకూడదు. ఏ విద్యార్థికి ఏది అవసరం, ఏ మేరకు అవసరం బాగా తెలిసిన వ్యక్తి ఉపాధ్యాయుడు. అందుకే విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఉపాధ్యాయుని కూడా సంప్రదించాలి. సమ్మతి ఎంతో ముఖ్యమైనది. ఈ విధంగా విద్యా ప్రణాళిక తయారు చేయడంలో ఈ క్రింది అంశాలను గుర్తుంచుకోవడం పరిగణలో తీసుకొని విద్యా ప్రణాళికను తయారు చేయాలి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.